కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పిట్లం మండలంలోని గల సాయి ఫంక్షన్ హాల్ నందు జరిగిన దళిత గిరిజన సభలో మంచి నాయకుని ఎన్నుకోవాలని దళిత గిరిజనులు నాయకులు అయ్యాల సంతోష్ పిలుపునిచ్చారు. బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు బోగడ మీద సాయిలు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో దళిత గిరిజనులకు ఎటువంటి పథకాలను అందించకుండా సొంత ప్రయోజనాల కొరకు పాటుపడుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేను ఈ ఎన్నికల్లో మట్టి కరిపించాలని సూచించారు. ఒక్కసారి ప్రభుత్వం పోలేదని మేము ఉగ్గపట్టి రెండోసారి కూడా మేము గెలిపించినాం. ఆ సమయంలో కూడా ఏ దళితుడికి పట్టించుకోలేదు, ఏ గిరిజనుడికి పట్టించుకోలేదు. రెండోసారి కూడా గెలిపించినాం. మమ్మల్ని మోసం చేసినాం. హైదరాబాద్ లో 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెడితే అది తరాలకు చిరస్థాయిగా మా గుర్తింపుగా నిలబడిపోతుంది. కానీ ఈ పేదవాళ్ళకు కడుపు నింపదయ్యాలి. ఈ పేదవాళ్ళ కడుపు నింపాలంటే, ఆయన అడుగు తాళంలో నిలవాలంటే ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యు, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వయ్యా. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినటువంటి మీరు ఇవ్వండి అయ్యా. ఇక్కడ ఉన్నటువంటి దిక్కులేనటువంటి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి అయ్యా. దళిత బంధు ఇవ్వండి అయ్యా, ఎస్టీ బంధు ఇవ్వండి అయ్యా. అయ్యా ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు, మీరు మావాలని మా రక్త సంబంధులని ఏరి కోరి తెచ్చుకున్నామయ్యా. మా ఎమ్మెల్యే మావాడు ఉంటే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తాడని ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారిని 3 సార్లుగా ₹1 ఖర్చు పెట్టనీయకుండా మనమే గెలిపించుకున్నామయ్యా. అయ్యా ఎమ్మెల్యే, ఈ రోజు మీరు భుజాలను తట్టకుండా ఎవరి సంఘ కింద నీళ్లు తాగుతున్నామయ్యా, ఎవరి సంఘ కింద బతుకుతున్నామయ్యా. ఇటువంటి వాళ్ళని ఆదరించుకుంటే, ఇటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీరు తీసుకుంటే, మీరు ఇస్తే నిరంతరం వీరి గుండెల్లో చిరస్థాయిగా ఒక దేవుడి లాగా నిలిచిపోతుంది.